నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదీప గ్రామంలో సర్వే నంబర్ 12/3లోని భూమిలో 2010లో లేఅవుట్ వేరుగా సుమారు 59 మంది లబ్దారులు ప్లాట్లు కొనుగోలు చేశారని, అయితే కరోనా సమయంలో ఆ ప్రాంతానికి ఇళ్ల ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకపోవడంతో గ్రామంలోని పలువురు స్థానిక అధికార పార్టీ నాయకుల అన్నదండలతో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉన్న తమ బంధువులను కలుపుకుని కబ్జా తమ ప్లాట్లు చేశారని, అప్పటి నుండి పలుమార్లు సంఘం తహసీల్దార్ మండల పరిధిలోని ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాల కాలం నుండి అధికారుల చుట్టూ మొరపెట్టుకున్న స్పందన లేదన్నారు. వెంటనే స్పందించి ఆర్డీఓ బి పావని సంఘం రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి స్వయంగా పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఫ్లాట్ కొనుక్కున్నామండి. మేము కొన్ని రోజులు ఉంది ఫ్లాట్ అని అప్పుడప్పుడు వెళ్తూ చూస్తూ వస్తుండే వాళ్ళము. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చాలా మంది అక్కడ గుడిసెలు వేసుకున్నారు. మేము 2-3 దఫాలు వెళ్తే మమ్మల్ని దబాయించి, మీకు ఇక్కడెక్కడ ఉంది స్థలము, మీరు ఉన్నప్పుడు కరెంట్ ఉండిందా, స్తంభాలు లేవు కదా, కరెంట్ లేదు కదా, మేము వేయించుకున్నాము, మేము సొంతంగా చేసుకున్నాము, మావి ఇవన్నీ మీరు వచ్చేదానికి లేదు, వచ్చారంటే మిమ్మల్ని ప్రాణాలతో పెట్టము అని మమ్మల్ని దబాయించారండి. అందుకని మేము ఆర్డీఓ గారి దగ్గరికి సహాయం కోసం ఆత్మకూరుకి ఆఫీస్కి వచ్చామండి. 2010లో జెండాదీప గ్రామంలో నేను ఫ్లాట్ కొనడం జరిగింది. 2010లో దాని తర్వాత కానీ నేను ఎప్పుడు కూడా వచ్చి చూసుకోవడం జరగలేదు. గత 3 సంవత్సరాల క్రితం నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంతా సేఫ్గానే ఉంది కదా అనుకున్నాను. తీరా చూసుకుంటే అప్పటికే అది ఆక్రమణకు గురి, అక్కడ కొంతమంది ఇది చేస్తున్నారని తెలిసి అప్పటికే 2020 నుంచి కరోనా టైం నుంచి కొంతమంది మిత్రులందరూ కూడా దాని మీద పోరాటం చేస్తున్నారని తెలుసుకొని 3 సంవత్సరాల నుంచి నేను కూడా కొన్ని కార్యక్రమాలకు రావడం జరిగింది. అందులో భాగంగా పలుమార్లు వీళ్ళు జీపీఆర్లో మా ఆన్లైన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయడం, మరియు చాలామంది అధికారులను కలవడం, ఎంతమందిని కలిసినా ఎన్ని కంప్లైంట్ రిజిస్టర్ చేసినా కానీ ఇంతవరకు కూడా తగిన న్యాయం జరగలేదు. అధికారులు కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. ఇది ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ధృవీకరించడం జరిగింది. అయినా కానీ మినిస్టర్ గారి దగ్గర నుంచి వచ్చినా సరే ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేని పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగా మళ్ళీ ఇంకొకసారి ఈరోజు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. మేడం గారు అనుకూలంగా స్పందించి 4 గంటలకు వచ్చి చూసి దానికి తగిన న్యాయం చేసే విధంగా చూస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సార్.